కావలి మండలం చెన్నైపాలెం సీతారామనగర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గతంలో ఇచ్చిన పొలాలను సాగు చేసుకుంటూ జీవనం సాగించిన మత్స్యకార కుటుంబాలు ఇప్పుడు ఆ భూములపై తమ హక్కులు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 1998 సంవత్సరంలో ఊరిలో జరిగిన పెద్ద గొడవలు, బాంబు దాడుల కారణంగా మత్స్యకార కుటుంబాలు ఊరును వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి మండలం చెన్నైపాలెం సీతారామనగర్ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన పొలాలను సాగు చేసుకుంటూ జీవనం సాగించిన మత్స్యకార కుటుంబాలు ఇప్పుడు ఆ భూములపై తమ హక్కులు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 1998 సంవత్సరంలో ఊరిలో జరిగిన పెద్ద గొడవలు, బాంబు దాడుల కారణంగా మత్స్యకార కుటుంబాలు ఊరిని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు తెలిపారు. ఆ తరువాత అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి తమ పొలాలను చూసుకుంటూ ఉన్నామని పేర్కొంటున్నారు. అయితే అదే సమయంలో అక్రమార్కులు ఆ భూములను ఆక్రమించి సాగు చేస్తున్నారని ఆరోపిస్తూ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆక్రమించిన పొలాల నడిబొడ్డులో టెంట్లు వేసుకుని ధర్నా చేపట్టి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. భూములు ఇచ్చిన సమయంలో జామాయిలు, సవక మొక్కలు వంటి పంటలు వేసుకుని జీవనం సాగించుకోవాలని ఆనాడు ప్రభుత్వం చెప్పిందని బాధితులు గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ భూములు తమ చేతిలో లేకుండా పోయాయని మహిళలు రోధిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి భూములపై నిజమైన హక్కులు ఎవరివో తేల్చి ఆక్రమాలను తొలగించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. మేము ఈడ మహిళా మండలం ఆడవాళ్ళకి ఇది ఒక పొలం అనేది 340 ఎకరాలు ఇచ్చిన్నారు. ఒకప్పుడు అది ఇచ్చి కూడా 28 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుతుంది. ఒకప్పుడు అదేంటంటే వాటర్ లేకపోతే మేము ఎంత ఇబ్బంది పడ్డారో, వాళ్ళు ముసలోళ్ళు అయ్యో ఎట్లో కొన్ని మొక్కలు వేసారు. అవి అప్పుడు నీళ్ళు లేకుండా ఉండడం వలన ఎండిపోయి అప్పటి నుంచి వీళ్ళు ఏంటంటే మన పొలం మనకు ఉంటుందిలే, దాని జోలికి ఎవరు రారులే, మనమే కదా ఎప్పుడు ఉండేదని చెప్పి ఆదమర్చుండేరు. అది ఏం చేశారు, ఎవరు తెలుగుకుంది వాళ్ళు ఎకరా కొనుక్కున్న వాళ్ళు 5 ఎకరాలు, 5 ఎకరాలు కొనుక్కున్న వాళ్ళు 10 ఎకరాలు పండించుకుంటున్నారు అనమాట. ఇన్ని రోజులు అంటే ఎవరికి తెలియదు, దాని గురించి ఎవరు పట్టించుకోవాలా. ఇప్పుడు దాని గురించి మాకు తెలుసు, మేము పండించుకోవడానికి మేము ముందుకు వచ్చున్నాం. దాదాపు నెల రోజుల నుంచి ముందు తిరుగుతూనే ఉన్నాం. మంత్రికి లెటర్లు ఇచ్చాము, ఎమ్మెల్యే సార్ కాడికి వెళ్ళాము, సీఎం ఆఫీస్ కాడికి వెళ్ళాము, నెల్లూరు వెళ్ళాము, కలెక్టర్ కాడికి. ఇంతమంది కాడికి వెళ్ళినా ఎవరు రెస్పాండ్ కాలేదు. ఇప్పుడు మాకు న్యాయం ఎవరు చేస్తారు? మాకు ఇది ఎందుకు వదిలేసుకోవాలి? ఇంతమంది ఆడవాళ్ళం వచ్చున్నామంటే ఎందుకు వచ్చున్నాం? ఊరికి మేము రాము కదా. ఈ రోజున ఒక పూట కూలికి వెళ్ళామంటే 300 రూపాయలు డబ్బుల కోసం వెళ్తున్నాం. ఒక రోజంతా ఇంత ఎండలో ఉన్నామంటే ఏం కారణంతో ఉన్నాం? మాకు న్యాయం చేయాలి. మేము ఎంట్లో బతకాలి. మా స్థలాలు మాకు ఇస్తే మేము పండించుకుంటాము, మేము మా వరకు మేము చేసుకుంటాం. అది మహిళా మండలం ఆడవాళ్ళకి ఇచ్చినవి ఒక అధికారుల లెక్క ఎవరు పోషించుకుంటారు? ఎవరు తీసుకోవడానికి ఉంది? అది ఎవరు హక్కు? అది ఎవరు డబ్బు పెట్టుకున్నారు? దీన్ని ఎవరికైనా పట్టా ఉందా? డూప్లికేట్ పట్టాలంటే ఎవరైనా పుట్టించుకుంటారు. మేము పుట్టించుకోలేమా? ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నాం, మేము పుట్టించుకోలేమా? మాకు చేత కదా. ఇంతమంది ఇన్ని రోజులు తిరుగుతుంటే ఎందుకు తిరుగుతున్నారని ఒక్కరు అడగల. నవ్వుతున్నారు. ఏం చేస్తారు వీళ్ళు? ఆడవాళ్ళ వాళ్ళు ఏమయ్యిద్ది అని అంటున్నారు. ఆడవాళ్ళ వాళ్ళు ఏం కాదా? చూపించమంటారా? కానీ మాకు వద్దు. కానీ గవర్నమెంట్ మాకు న్యాయం చేస్తుందని నమ్మకం ఉంది. నమ్మకం ఉండబట్టి ఇంత ఎండలో ఏడున్నాం కాబట్టి మాకు న్యాయం చేయాలి. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ న్యాయం చేస్తుందని ఊళ్ళో కలిపాడు. పక్క ఊరు అక్కడెక్కడ ఎందుకు పోతారమ్మా? మీ ఊరు మీకు చోటు ఉంది, రండి పక్క పెడతాం మిమ్మల్ని అనేసి బియ్యన్నారు కూడా మమ్మల్ని పక్కకు పెట్టాడు. పక్కకు పెట్టి మళ్ళీ తర్వాత మహిళలకు ఇచ్చిన వాళ్ళ పొదుపు మీద వచ్చి గవర్నమెంటే ఇచ్చిపోయినారు. మాకు అవి మొక్కలు వేసుకుని నీళ్ళు లేకుండా చెట్టులు కొట్టి ముళ్ళులు కొట్టి అవన్నీ గందరగోళంగా ఉంటేనే అవి నరకలేక, ఎండని లేక, గాలి లేక ఎంతో ఇబ్బంది పడ్డాము. కనీసం తాగటానికి నీళ్ళు లేక కూడా ఎండలు అల్లాడిపోయినాము. కనీసం లేవలేని గర్భవతి కూడా వచ్చింది, నెల గర్భవతి కూడా వచ్చి పనిచేసింది. అప్పుడు పుట్టిన 2 నెలల పాపను తీసుకుని వచ్చి ఉయ్యాలు కట్టి, ఉయ్యాలు కట్టి చెట్టల్లో బిడ్డలను వేసి కూడా పనిచేసినాము. ఇంత చాకిరి చేసి మేము జామాకు మొక్కలు వేసి టార్లు పెట్టి తిన్నిచ్చి జామాలు మొక్కేసి నీళ్ళు పోసి పెంచి సాగుతూ ఉంటే ఆడవాళ్ళ గొల్లాలు వచ్చి మా గొడ్లు తిరగాల, మా మేకలు తిరగాలని అవి పెరికేసిపోయినారు. వాళ్ళకి మాకు వాదనాలు పడి మళ్ళీ సాగు మొక్కలు తీసుకొచ్చేసాము. వేసి కష్టపడి సాగుతూ ఉండేరాకి మాకు ఊళ్ళో గొడవ వచ్చిన వాటిల చెదరైపోయినారు. ఊళ్ళో జనాలు లేకుండా బాంబులు వేసుకుని కత్తిలతో పొడుచుకుని గందరగోళం అయిపోయినారు. ఎవరు ఊరు అనే సమస్య లేవు. ఆడాడ చెట్ల పుట్టల్లోది తిరిగినారు.
తిరిగిన మాటల సరేలే ఏదో ఒక ఊరుగా చేరుకున్నాము, మన ఎందుకు ఈ రాజ్యాల మీద తిరగాల, మన ఊరికి చేరుకున్నాము, మన అన్నాలు ఈ దేశాల మీద ఉంటే మనకు బిడ్డలు ఏమైపోతారా, మన ఇల్లు వాకిలు ఏమైపోయిందని అప్పుడప్పుడు మాట్లాడుకుని ఇళ్ళకి వచ్చి చేరుకున్నాం. చేరుకుని 2వ సంవత్సరానికి అమ్మ మనకి మహిళలకు ఇచ్చిన పొలాలు ఉందమ్మా, మన పొలం కాడకు పోదాము, మన పొలం చేసుకున్నాము, గవర్నమెంట్ ఇచ్చిన పొలాలు అయ్యి మనం ఎందుకమ్మా దూరం పెట్టుకోవాలా, పోదామని చెప్పి మేము ఆడవాళ్ళు మొత్తం మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుకుంటుండే ఇంతలోకి ఎట్ట చేశారు, ఊళ్ళో నాయకర్తలు ఉండరు. ఈ నాయకర్తలు మాకు కావాలని ఊళ్ళో చెప్పుకుంటారు, రాజకీయం చేసుకున్నారు ఈ నాయకర్తలు. ఈ నాయకర్తలు కలిసి 10 ఎకరాలు, 20 ఎకరాలు, 5 ఎకరాలు, 4 ఎకరాలు వీళ్ళు మొత్తం కలిసి చేస్తుండ్రు. అంతలో ఇంకా కొంతమంది ఖాళీ ఉండే వాళ్ళని లెక్కేసుకుని వాళ్ళలో చేర్చుకుని వాళ్ళకి మీకు 2 ఎకరాలు ఇస్తాం మాతోటి రండి, మీకు ఎకరా ఇస్తాము మాతోటి నడవండి, మీకు 3 ఎకరాలు ఇస్తాము మా అమ్మిడి రండి అని ఊళ్ళో ఉండే వాళ్ళని కూడా మొత్తాన్ని కూర్చుకున్నారు వాళ్ళు. మాకు ఎట్ట న్యాయం చెయ్యాలా, మేము ఎట్ట బతకాలా, మా గవర్నమెంట్ మాకు న్యాయం చేయాలా, గవర్నమెంట్ న్యాయం చేస్తారని మేము ఇంత పోరాడుతున్నాము. మాకు న్యాయం చేసే వాళ్ళు ఎవరు సార్, మాకు ఎవరు వచ్చి చేస్తారు? మాకు మా ఆడవాళ్ళ కష్టాలన్నీ మేము నేలపాలు బల్లె